బ్యాక్ టు న్యూస్. పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. సింగమై జూలు విదిల్చి శత్రువు గడ్డపైన ఉగ్రమూకల్ని చీల్చి చెండాడింది భారత ఆర్మీ. పహల్గాం దాడి తర్వాత ప్రతి భారతీయుడి గుండె బరువెక్కింది, ప్రతీకారంతో రగిలిపోయింది. అయితే 140 కోట్ల దేశ ప్రజల ప్రతినిధిగా ఆ బాధను దిగమింగుతూ సైలెంట్ గానే శత్రుసేనకు గట్టిగా బుద్ధి చెప్పారు ప్రధాని మోడీ. ఎటాక్ జరిగేంత వరకు ఎవరూ ఊహించని అసాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు ప్రధాని. ఎలాంటి హడావిడి లేదు, హంగు ఆర్భాటం అంతకన్నా లేదు. మొహంలో బెరుకు లేదు, అదురు లేదు, బెదురు లేదు. ఎప్పటిలాగే చిరునవ్వుతో కనిపిస్తూనే టార్గెట్ను సునాయాసంగా పూర్తి చేశారు. అదే మోడీయిజం. ఆయన వ్యక్తిత్వమే ఇప్పుడు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం. యుద్ధం అంటూ కంగారు పడాల్సిన పనే లేదు. మన పని మనం చేసుకుని పోవడమే మన కర్తవ్యమని నిరూపించిన మోడీ తీరు ఇప్పుడు మనందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. భారతదేశం శాంతి సహనానికి ప్రతీక. ఎప్పుడూ శాంతిని కోరుకునే శాంతికాముక దేశం. అదే కన్నెర్ర చేస్తే నిప్పులు చిమ్మే ఉగ్ర స్వరూపిణి. ఉగ్రవాదం, ఉన్మాదం పేరుతో అమాయకులను పొట్టన పెట్టుకుంటే సింగమై గర్జిస్తుంది. శత్రువుల గుండెల్లో గుణపాలు దించుతుంది. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. భారత్కు రాచపుండులా మారి ఉగ్రవాదుల్ని ఎగదోస్తూ అశాంతిని క్రియేట్ చేస్తున్న దాయాది దేశం పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ పేరుతో చావు దెబ్బ కొట్టి కసి తీర్చుకుంది ఇండియా. దొంగచాటుగా కాదు, దొరలా పహల్గాం అటాక్ కి ప్రతీకారం తప్పదంటూ చెప్పి మరీ రివెంజ్ తీర్చుకుంది. పాకిస్తాన్ నిఘా వ్యవస్థను ఛేదించుకుని టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. మరోసారి భారత్ వైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా, గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. భూతల స్వర్గధామంగా ఉండే కశ్మీర్లోని పహల్గాంలో గత నెల 22న మారణ హోమం సృష్టించారు ఉగ్రవాదులు. ఒక వర్గాన్నే టార్గెట్ చేసేలా మతం పేరు అడిగి మరీ 26 మంది టూరిస్టులను పుట్టన పెట్టుకుంది టీఆర్ఎఫ్ అనే టెర్రర్ సంస్థ. దాడికి పాల్పడిన వారిలో 2 పాకిస్తానీలుగా గుర్తించారు. ఈ ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. వారు ఏం పాపం చేశారని చంపారు, వారి కుటుంబాలకు దూరం చేశారు అంటూ ప్రతి భారతీయుడి గుండె బరువెక్కింది. ప్రతీకారంతో రగిలిపోయింది. నేలరాలిన మృతుల ప్రతి రక్తపు బొట్టుకు వారి కుటుంబ సభ్యుల కన్నీటి బొట్టుకు బదులు ఉంటుందని ఆ రోజే ప్రకటించారు భారత ప్రధాని మోడీ. ఏ మూలన దాక్కున్నా ఉగ్రవాదులను, వారికి సపోర్ట్ చేస్తున్న వారిని వెతికి మరీ అంతం చేస్తామని శపథం చేశారు మోడీ. అన్నట్టే పహల్గాం అటాక్ జరిగిన 2 వారాల్లోనే ప్రతీకారం తీర్చుకున్నారు. అర్ధరాత్రి వేళ వేట మొదలుపెట్టారు. వారికి కాళరాత్రి అంటే ఏంటో చూపించారు. నిద్రలోనే శత్రువులను శాశ్వతంగా పైకి పంపించారు. వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించారు. పహల్గాం ప్రతీకార దాడిలో ప్రధాని మోడీ గంభీరత్వం, అతని అసాధారణ తీరు ఇప్పుడు అందరికీ ఆదర్శం. టెర్రర్ అటాక్ తర్వాత గుండెల నిండా చెప్పలేనంత బాధ ఉన్నా దాన్ని దిగమింగుకున్నారు మోడీ. ఇలాంటి కంగారు, బెరుకు ఎక్కడా తన ముఖంలో కనిపించనివ్వలేదు. దేశ ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు చిరునవ్వుతోనే జనాల ముందుకొచ్చారు. ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూనే టెర్రరిస్టుల అంతానికి పథకం రచించారు. ఉగ్ర దాడి తర్వాత త్రివిధ దళాలు, సెంట్రల్ సెక్యూరిటీతో భేటీ అయిన మోడీ ఆ తర్వాత నుంచి సాధారణంగానే కనిపించారు. ఎప్పటిలాగే దేశ పర్యటనలు చేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కేరళలో పర్యటించారు. అమరావతి రీలాంచ్ ప్రోగ్రాంలోనూ పాల్గొని ఏపీ ప్రజలకు భరోసా కల్పించారు. మన పని మనం చేసుకుంటూ పోవడమే మన కర్తవ్యం అన్న భగవద్గీత సారాన్ని ఆచరణలో చేసి చూపించారు మోడీ. అదే మోడీయిజం. భారత సైన్యాల సామర్థ్యం, వారి తెగింపు మోడీకి తెలుసు. అందుకే వాటిపై పూర్తి నమ్మకంతో త్రివిధ దళాలకు దిశానిర్దేశం చేసి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇక సైన్యం పని సైన్యం చేస్తుంది, మన పని మనం చేసుకుంటూ పోదాం అన్న తరహాలో మోడీ అసాధారణ తీరు ఇప్పుడు అందరికీ ఓ స్ఫూర్తి కావాలి. ఇవాళ రాత్రి ఉగ్రవాద స్థావరాలపై దాడి జరుగుతుంది అనగా నిన్న ఏబీపీ దేశం కోసం అనే ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు మోడీ. అదే చెక్కుచెదరని చిరునవ్వు, సంకల్పంతో కనిపించారు. పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి జరిగేంత వరకు తెలియదు మోడీ ఏం చేస్తున్నారు, ఎలాంటి ప్లాన్ రచిస్తున్నారు. పాక్ నేలను భారత క్షిపణులు తాకేంత వరకు అంతా రహస్యం. అనవసర హడావుడి లేదు. చాలా క్లారిటీగా
పాక్కి ఎలా బుద్ధి చెప్పాలి అని ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లారు. పని పూర్తి చేశారు. పాక్ వెన్నులో వణుకు పుట్టించారు. పాకిస్తాన్పై ప్రతీకార దాడి తర్వాత దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా ఇది తీవ్ర యుద్ధ రూపం దాలిస్తే పరిస్థితి ఏంటనే సందేహం కూడా పలువురిలో కలుగుతోంది. అలా కంగారు పడే ప్రతి భారతీయుడికి మోడీ ఇజమే ఒక స్ఫూర్తి. అనవసరంగా గందరగోళానికి గురి కావాల్సిన పని లేదంటున్నారు విశ్లేషకులు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన పని మనం చేసుకుంటూ పోవడమే మోడీ మనకు ఇచ్చే క్లియర్ కట్ ఇండికేషన్. ప్రతికూల పరిస్థితుల్లోనూ గుండె నిబ్బరంతో మనోధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు వెళ్లాలని మోడీయిజం సారాంశం. పహల్గాం ఉగ్రదాడికి గట్టి బదులు చెప్తూ ధైర్య సాహసాలు ప్రదర్శించిన మన సేనలకు హెచ్ఎం టీవీ సెల్యూట్ చేస్తోంది.